హాయ్ ఫ్రెండ్స్, రాజేశ్వరి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను పప్పుచారు చేస్తున్నాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక మీడియం సైజు గ్లాసు కందిపప్పు అయితే వేశాను. ఇది శుభ్రంగా కడుక్కోవాలి. ఒక గిన్నెలోకి పప్పుచారుకు సరిపడా చింతపండు కూడా తీసుకున్నాను. చింతపండు నానబెట్టాను. పప్పు కడిగి మూత పెట్టి స్టవ్ వెలిగించి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు పప్పు మెత్తగా ఉడికించుకున్నాను. చింతపండు కూడా ఇదిగోండి నానబెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు 3 విజిల్లు అయితే వచ్చినాయి. పప్పు అయితే ఉడికిందండి. ఎక్కడన్నా ఇంకా పలుకుగా అనిపిస్తే గరిటె పెట్టుకొని ఇట్లా గరిటెతోటి తిప్పితే మెత్తగా అయిపోతుంది. ఒక 2 నిమిషాలు ఇట్లా తిప్పి ఉడికించుకోవాలి. ఉడికినాక నానబెట్టుకున్న చింతపండు పిసికి పప్పులో పోస్తున్నాను. చింతపండు రసం పోసినాక ఒక చిన్న టమాటా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇందులో వేశాను. ఒక 3 పచ్చిమిర్చి ముక్కలు వేశాను. ఒక ఉల్లిపాయ ముక్కలు వేశాను. ఒక స్పూను సాల్ట్ వేశాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేశాను. ఒక స్పూనున్నర కారం వేసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద చారు బాగా మరగనివ్వాలి. ఇదిగో చూడండి, ఎక్కడ పప్పు అనేది పలుకు లేకుండా మెత్తగా పప్పు చారు అయితే కాగినాయి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టానండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేశాను. ఒక ఎండుమిర్చి వేశాను. చితగొట్టి పెట్టిన 2 వెల్లుల్లి రెబ్బలు వేశాను. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు కూడా వేశాను. కొద్దిగా మెంతులు, కరివేపాకు కూడా వేశాను. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేగినాయి. ఇప్పుడు మనం మరిగించి పక్కకు పెట్టుకున్న చారు, పప్పు చారు ఇందులో పోస్తున్నాను. పోపులో మనం ముందే మరిగించి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ టైము మరిగించాల్సిన అవసరం ఏమీ ఉండదండి. పప్పు చారు అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఎక్కువ ఏమీ వేయకుండా పాతకాలంలో అమ్మమ్మ చేసే పప్పు చారు ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుతున్నాను. ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని 1 నిమిషం ఇట్లా ఆయిల్ పైన ఉండకుండా 1 నిమిషం ఇట్లా మరిగేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎక్కువ ఆల్రెడీ మరిగిపోయింది కాబట్టి 1 నిమిషం ఆయిల్ పైన కనపడకుండా కలిసిపోతుందని 1 నిమిషం ఇట్లా మరిగించి స్టవ్ ఆఫ్ చేశాను. వేడివేడి పప్పుచారు రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.